चिदानन्दमहाकाशसङ्काशहृदयाम्बुजम् रामस्वरूपतत्त्वज्ञं पूर्णविद्यागुरुं भजे। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम श्री व्यास सद्गुरवे नमः। ఈ పవిత్రమైన గురు పూర్ణిమ శుభ సందర్భంగా వ్యాస భగవానుడు ఆదిగా ప్రవర్తమానమై ఉన్న గురు పరంపర యొక్క సర్వాశీర్వాదములు మీ అందరి మీద ఎల్లవేళలా ఉండుగాక అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ గురు పూర్ణిమ గురించి కొంత అధ్యయనం చేద్దాం. గురు పూర్ణిమ నాడు మన గురువును ఆరాధించుట అనేటువంటి ఒక విధానము కూడా ప్రస్తుత కాలంలో ఒక యాంత్రికమైన రిచువల్ లాగా తయారైపోయింది. యాంత్రికమైన ఆడంబరము వలె ఓ హడావిడితో కూడినటువంటి పద్ధతిలోనే కొనసాగుతూ ఉన్నది. కానీ అసలు ఈ గురు పూర్ణిమ అంటే ఏంటో కొంత విచారణ చేసి ఆ భావంతో గురువును సమాశ్రయిస్తే ఆరాధిస్తే అట్లా మనం గురు పూర్ణిమను చక్కగా నెరవేర్చినట్లు అవుతుంది తప్ప పై విధానాలతో ఎంత కష్టపడినా సరే అదంతా పైకే మిగిలిపోతుంది. ఈ గురు పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ, ఈరోజు ఆషాఢ పూర్ణిమ. దీనిని తత్వతః కొంచెం అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా పరిణమించాలంటే దానిని తత్వతః అర్థం చేసుకోవాలి. ఎసెన్షియలీ అండ్ స్పిరిచువలీ things must be well understood. Then alone spiritual growth, spiritual vision is possible. By merely following certain ritual, one cannot become spiritual. Therefore, కొంచెం అట్లా వేదాంత అనురూపముగా ఈ విషయం ఏంటో చూడాలి. వ్యాస పూర్ణిమ, వ్యాసుల వారి జయంతి, అందుకే గురు పూర్ణిమ. కాబట్టి ఇంకా తెలుసుకునేది ఏముంది అని కూడా అనిపిస్తుంది కొందరికి. కానీ మహాత్ములైన వ్యాసాది మహనీయుల యొక్క జన్మదినము అది సైతం ఒక విశేషమైన ఉపదేశాన్ని చేసే రూపంగా ఉంటుంది. మన జన్మదినము అలాగే మహాత్ముల జన్మదినము ఒకటి కాదు. మనది బర్త్డే, వాళ్ళది బర్త్డే కాదు, వారికి బర్త్ లేదు. అలాగే వారి జన్మ అని మనం అన్నా సరే జన్మ కర్మ చమే దివ్యం అని భగవానుడు గీతలో అన్నాడు. అవి దివ్యములైన జన్మలు, దివ్యములైన భావంతో కూడి ఉంటాయి. మహాత్ములు ఎప్పుడైనా సరే ఊర్ధ్వము నుండి క్రిందికి దిగుతారు. కాబట్టి మన పరిస్థితి వేరు, మహనీయుల సర్వ విశేషములు వేరు. కాబట్టి వ్యాసుల వారి జన్మదినము అంటే సరిపోదు, తద్భావమునంతటిని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటే కించిత్ దార్శనిక పరిశీలనము చేయబడాలి. అట్లాంటి ప్రయత్నం కొద్దిగా చేద్దాం ఈరోజు. ఎట్టి దృష్టియో అట్టి పరిణామము, అట్టి అవగాహన, అట్టి అర్థము. ఏదైనా సరే ఇట్లాగే ఉంటుంది. ప్రపంచాన్ని కూడా మనం ఏ దృష్టితో చూస్తూ ఉంటామో తత్సంబంధంగానే ఒక అర్థము, ఒక అవగాహన, ఒక అభిప్రాయము నిర్మాణం అవుతూ ఉంటుంది. జగత్తును మనం చూసిన ప్రతి సందర్భంలో ఆ దృష్టి రెండు విధములుగా ఉండేటువంటి సంభావనతో ఉంటుంది. అలాగే చూస్తుంటాం కూడా.
దృష్టి యొక్క పద్ధతి రెండు విధాలు. ఒకటి గణిత సంబంధ దృష్టి, రెండవది కావ్య సంబంధ దృష్టి. వన్ ఈజ్ merely mathematical, another one is a poetical in nature. జగత్తును కూడా మనం అట్లా చూస్తూ ఉంటాం, సర్వదా ఒక దృష్టితో చూడం. గణితపరమైన దృష్టి అన్నప్పుడు నా ఉద్దేశము అక్కడ లెక్కలు ఉంటాయని కాదు, నా ఉద్దేశము అక్కడ తథ్య పరిశీలన ఉంటుందంతే. ఫ్యాక్ట్స్నే చూస్తూ వ్యవహరించుట. కాబట్టి గణిత దృష్టి కారణం చేత వైజ్ఞానికత సంభవిస్తుంది, తథ్యం ఏంటో తెలుస్తుంది. యూ విల్ కమ్ టు రియలైజ్ ద ఫ్యాక్చువాలిటీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ మ్యాథమెటికల్ విజన్. కానీ యావజ్జీవితం అట్లా కొనసాగదు. మనకు తెలిసినా తెలియకపోయినా రెండవ దృష్టితో కూడా వ్యవహరిస్తాం. రెండవ దృష్టి ఏమిటి? కావ్యాత్మక దృష్టి. కావ్యాత్మక దృష్టి యొక్క పరిణామము, తద్విషయంగా మనకు కలిగే అవగాహన రసాత్మకము. రసాత్మకము అంటే మాధుర్యము పుడుతుంది అక్కడ. సో జగత్తును తర్కము, తథ్యము, పరిణామము అంటూ చూసారా, సైన్స్ జన్మిస్తుంది, సైంటిఫిక్ అప్రోచ్. అలా కాకుండా పోయటికల్గా చూసారా, అప్పుడు రసరమ్యత, మాధుర్యము ఇత్యాదులు కలుగుతాయి. ఎమోషనల్ జాయ్ ఇది ఉత్పన్నమవుతుంది. నీ ముఖము చంద్రబింబము వలె ఉన్నది అని ఒక ప్రియుడు తన ప్రేయసితో అన్నప్పుడు అది ఏ దృష్టి? అది గణిత దృష్టి కాదు. గణిత దృష్టి ప్రకారంగా పోతే చంద్రుడు ఎక్కడ, ఈ ముఖం ఎక్కడ? అలాగే చంద్రుడిని ఉన్నవాడిని ఉన్నట్లు ఈ ఖగోళ శాస్త్రం చెప్పినట్టు తీసుకుంటే చంద్రుడిలో అంత సౌందర్యాత్మకత ఏమీ లేదు అక్కడికి పోయి చూస్తే. ఈ అబ్బాయి కావ్యాత్మక దృష్టితో ఒక మాట అన్నప్పుడు ఆ అమ్మాయి కూడా కావ్యాత్మక దృష్టితోనే ఆ మాటను వినాలి, స్వీకరించాలి. ఆ అమ్మాయి గనుక గణిత దృష్టిలోంచి ఆ మాటను తీసుకుంటే నొచ్చుకుంటుంది. అంటే నా మొహం సొట్టలుబడి ఉందా ఏమిటంటే, నీ ఉద్దేశం ఏంటంటే, అవునా? ఎంత సైంటిస్ట్ అయినా సరే తన ప్రేయసితో మాట్లాడితే కావ్యాత్మక దృష్టిని అవలంబిస్తాడే తప్ప సైంటిఫిక్ దృష్టిని అవలంబించడు. అట్లా అవలంబిస్తే ఇక ప్రేమ, మాధుర్యము, మైత్రి ఇత్యాదులు ఉండవు. దెర్ఫోర్ జగత్తును మనం అట్లా సర్వదా చూస్తూ ఉంటాం. ఎట్లా చూస్తున్నామో తద్భావము కలుగుతుంది. అలాగే మరొక జగత్తు కూడా ఉన్నది కదా, దేవుడు, ఆత్మ, పరమాత్మ అంటూ ఈ మాటలతో ఉన్న ఒక జగత్తు ఉన్నది. దానికి మతము అని పేరు, రిలీజియన్. ద వరల్డ్, దెర్ ఈజ్ సమ్ వరల్డ్ కాల్డ్ రిలీజియన్. ఎట్లాగైతే పదార్థ జగద్విషయముగా రెండు దృష్టులు సంభవములో, అట్లానే మతము అనే ప్రపంచం విషయంగా కూడా రెండు దృష్టులు సంభవం. అంటే గణితపరమైన దృష్టి, అలాగే కావ్యపరమైన దృష్టి. మతమును గణితపరమైన దృష్టితో చూసినప్పుడు కలిగే పర్యవసానము మూఢనమ్మకాలు. అదే మతమును కావ్యపరమైన దృష్టితో వీక్షించినప్పుడు కలిగే పర్యవసానము ఆధ్యాత్మికత. మతము వేరు, ఆధ్యాత్మికత వేరు కాదు. ఆ మతమును ఏ చక్షువుతో చూస్తావు, ఏ దృష్టి విధానంతో సమాశ్రయించి చూస్తావు అనే దాని మీద ఈ విషయం ఆధారపడింది. అంతేగాని మతాన్ని వదిలేసి నేను ఏదో స్పిరిచువల్ అవుతాను, ఐఎమ్ ఓన్లీ స్పిరిచువల్, ఐఎమ్ నాట్ రిలీజియస్ అనే మాట శుద్ధంగా తప్పు. కానీ అట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయంటే జనబాహుళ్యము అత్యధికముగా మతమును గణిత దృష్టితో చూస్తుంది. అంటే దాంట్లో చెప్పిన ప్రతి మాటను ఫ్యాక్ట్ అనుకుంటుంది. ఏ దృష్టి అయితే భౌతిక జగద్విషయముగా నీకు ఫ్యాక్ట్ని చూపిస్తుందో ఆ దృష్టి మతం విషయానికి వస్తే ఫ్యాక్ట్స్ని చూపించదు, కన్ఫ్యూజ్ చేస్తుంది. అక్కడ మూఢ విశ్వాసాలు పుడతాయి. కానీ ఏం చేద్దాం,
అత్యధికులు అట్లా మిగిలిపోతారు. మతం యొక్క భాష అధికాధికము కావ్యాత్మకము. కావ్యాత్మకము అన్నప్పుడు జనరల్ పోయట్రీ అని కాదు అర్థం. అడ్డంగా రాసే అక్షరాలన్నింటినీ నిలువుగా రాసి ఇది ఒక కావ్యము అంటూ ఇచ్చి అట్లా కాదు. కవయో క్రాంతదర్శిన అనే సూత్రాన్ని అనుసరిస్తూ కవిత్వం అనగా క్రాంతిని చూచుట. క్రాంతి అంటే ప్రకాశము, ప్రకాశమును వీక్షించుట కావ్యము అని అర్థం ఇక్కడ. సో ఎప్పుడైతే ఒకడు ఈ కావ్యాత్మకతతో మతాన్ని చూస్తాడో వానికి కవిం కవీనాం అనే భగవంతుడు కనిపిస్తాడు. ఈ రెండు దృష్టుల విషయంగా రెండు రకాలైన వ్యక్తులు ఉంటారు. ఇద్దరు తప్పే. మొదటివాడు ఇలాంటి కావ్యాత్మకతను చూసి ఇది కేవలం కల్పన, ఇది సత్యము కాదు అని కొట్టిపారేసేవాడు. ఇది కేవల కల్పన. మతపరమైన జగత్తులోని కావ్యాత్మకతను చూసి వానికి పరిచయం ఉన్న కావ్యములన్నింటినీ లౌకికమైన కావ్యములను తలుచుకొని ఇదంతా అతిశయోక్తి అలంకారంతో కూడినటువంటి మాటలే తప్ప కాల్పనికతే తప్ప నిజము కాదు అంటాడు. రెండవ వాడు ఇదంతా యథాతథము, ఇది ఇట్లాగే ఉన్నది అంటూ తథ్య నిరూపణం కోసం నానా తంటాలు పడుతూ ఉంటాడు. ఇద్దరు తప్పు, ఇద్దరు అయోమయ పరులే. కాబట్టి గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ అనే మాటలు వచ్చిన సందర్భంలో కూడా మనం ఆలోచన చేయాలి. కావ్యాత్మకత అనే కోణంలోంచి, దార్శనికత అనే కోణంలోంచి దీన్ని అర్థం చేసుకోవాలి. శ్రీ వ్యాస భగవానుల జన్మదినము ఈ ఆషాఢ పూర్ణిమే ఎందుకయింది? అక్కడ ఒక సూచన ఉన్నది. ప్రకృతి కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పుతోంది. అక్కడ శరత్ పూర్ణిమ అని, శరత్కాలంలో ఒక పూర్ణిమ వస్తుంది. అత్యంత అందమైన పూర్ణిమ అది. కవులు ఎప్పుడు వర్ణించినా తమ కావ్యాల్లో శరత్ పూర్ణిమను వర్ణిస్తారు. శరత్కాల పూర్ణిమ. ఆకాశము స్వచ్ఛంగా ఉంటుంది, మేఘముల చేత అంతరాయము లేనిదిగా ఉంటుంది, చంద్రుడు చాలా స్పష్టంగా దృష్టిగోచరం అవుతూ ఉంటాడు. అది శరత్ పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ అట్లా కాదు. ఆషాఢ పూర్ణిమ నాడు మీకు ఆకాశంలో మేఘాలు తప్ప ఇంకేమీ కనిపించవు. దట్టముగా మేఘావృతమై ఆకాశం ఉంటుంది. అందులోని చంద్రుడు. ఈ ఆషాఢ పూర్ణిమ ఒక మహా విషయానికి సంకేతం. చంద్రుడి వలె, పూర్ణచంద్రుడి వలె గురువు, మేఘ సదృశుల వలె శిష్యులు. ఈ శిష్యులు తమ జీవితాల్లోకి ఒకసారి చూసుకుంటే మేఘము వలె అంతా క్లౌడీగా ఉన్నదే తప్ప క్లారిటీ అనే మాట లేదు. ఆషాఢ పూర్ణిమ అంటే అది. సో గురువు శిష్యుడు ఒకచోటు ఉన్నారు. ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన శుభ్రమైన ప్రకాశంతో ప్రకాశించేటువంటి పూర్ణచంద్రుడి వంటి గురువు, అలాగే అనేకములైన జన్మ జన్మార్జిత సంస్కార వాసనా ప్రేరితంగా ఉన్న అలవాట్ల నుండి, ఆలోచనల నుండి, అలాగే భావముల నుండి, వ్యక్తిత్వ లక్షణముల నుండి, ఇవన్నీ దట్టమైన మేఘముల వలె ఉన్న స్వభావము కలిగిన శిష్యుడు. అట్టి శిష్యుడి మానసికతలో ప్రకాశించే గురువు. ఇది ఆషాఢ పూర్ణిమ అంటే. ఒకసారి మన మనస్సును చూడాలి. ఈ మనస్సు శరత్కాల ఆకాశము వలె ఉన్నదా, లేక ఆషాఢమాసపు ఆకాశము వలె ఉన్నదా అని చూస్తే ఆషాఢమాసపు ఆకాశము వలె ఉన్నది. క్లారిటీ లేదు. కాబట్టి గురువు అనేటువంటి చంద్రుడి యొక్క ఆవశ్యకత ఇప్పుడున్నది. గురువును చంద్రుడు అని ఎందుకన్నారు? సూర్యుడు అనవచ్చుగా. సూర్యుడితో పోలిస్తే బాగుంటుంది, కొంత సమంజసంగా కూడా అనిపిస్తుంది. కానీ కాదు, గురువును చంద్రుడితోనే పోల్చారు. అధికాధికముగా ఎక్కడ మీరు చూసినా గురువును పూర్ణచంద్రుడితో పోలుస్తారు.
దానికి కారణం ఏంటి? సూర్యభగవానుడి తేజస్సు మహా గొప్పది, నిరంతరాయముగా ఉండేది. కానీ సాధారణమైన వ్యక్తి అట్టి తేజస్సును కళ్ళు తెరిచి చూడలేడు. ఆ తేజస్సును గట్టిగా చూసే ప్రయత్నం చేస్తే అది ఒక విపత్తును కలిగించేదిగా ఉంటుంది. అట్లా సాధారణమైన మానసికత కలిగిన వాడు యథాతథము భగవద్ అనుభూతిని భరించలేడు, తట్టుకోలేడు, చూడలేడు. చూసే ప్రయత్నం చేసినా వానికి ఇబ్బందే కలుగుతుంది తప్ప లాభము కలుగదు. కానీ అదే చంద్రుడి ప్రకాశానికి వస్తే చంద్రప్రకాశమును హాయిగా చూడగలం. అలాగే ఈ చంద్రుడి ప్రకాశం నిజానికి ఎవరిది? సూర్యునిది. గురువును చంద్రుడితో ఎందుకు పోల్చారంటే చంద్రుడికంటూ ఏమీ లేదు, గురువు దగ్గర కూడా ఏమీ లేదు. తనకంటూ ఒక వ్యక్తిత్వము లేదు, తనకంటూ రాగద్వేషాలు లేవు, తనకంటూ ఆలోచనలు లేవు. గురువు యందు వ్యక్తమవుతున్న ఈ సమస్త వ్యక్తిత్వ విశేషము భగవానుడి నుండి ప్రవహిస్తున్నదే తప్ప గురువు యందు ఉన్నది కాదు. సో హీ హ్యాస్ ఎంప్టీడ్ హిమ్ సో మచ్ దట్ హీ కెన్ నెవర్ క్లెయిమ్ దట్ హీ హ్యాస్ సంథింగ్. వాట్ ఎవర్ ఈజ్ సీన్ ఇన్ హిమ్ బై ది డిసైపుల్స్ దట్ బిలాంగ్స్ టు భగవాన్. సూర్యకాంతి ఎంత గొప్పదైనా తీక్షణముగా ఉన్నది, అలాగే వేడిగా ఉంటుంది. కానీ అదే కాంతి చంద్రుడి ద్వారా మనకు లభించినప్పుడు శీతలత్వము అనే గుణంతో లభిస్తుంది. అంటే గురువు భగవదీయ ఐశ్వర్యమును మనకిచ్చినప్పుడల్లా అది మన మనస్సును శీతలము చేసేదిగా ఉండేదిగా ఇస్తాడు. మన హృదయం తాపత్రయములతో అలల్లాడుతూ ఉంటుంది. అట్టి తాపమును ఉపశమింపజేసి శీతలమైన ఒక వ్యక్తిత్వాన్ని మనకు అనుగ్రహించగలిగినటువంటి వాడు గురువు గనుక చంద్రుడితో పోల్చారు. అలాగే సూర్యుడు ఎలాంటి పరిణామము లేకుండా ఉంటాడు. కానీ చంద్రుడు అట్లా కాదు. చంద్రుడు దినదినము పెరుగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు. అంటే సూర్యునికి తెలియనిది చంద్రుడి అనుభవంలో ఉన్నది తగ్గుదల, పెరుగుదల. చంద్రుడికి అమావాస్య అనే అనుభవము ఉన్నది, పూర్ణిమ అనే అనుభవము ఉన్నది. సూర్యునికి ఆ అనుభవం లేదు. దీని అర్థం ఏంటి? ప్రతి శిష్యుడి యొక్క మానసికత తెలిసినవాడు గురువు. శిష్యుడిలో ఈ తగ్గుదల ఎట్లా అవుతోంది, ఓసారి పెరుగుదల ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తాను చూశాడు. తాను ఒకప్పుడు శిష్యుడు గనుక. సూర్యునికి ఆ పరిస్థితి లేదు. సూర్యుడు ఎప్పుడూ సూర్యుడే. కానీ చంద్రుడు, ఈ గురువు అనే చంద్రుడు ఒకప్పుడు శిష్యుడు కాబట్టి హీ నోస్ దినదినము తరుగుదల అంటే ఏంటి, పెరుగుదల అంటే ఏంటి, అసలే జ్ఞానమే లేని అమావాస్య ఏంటి, జ్ఞానము తప్ప మరొకటి లేని పూర్ణిమ ఏంటి, ఈ రెండు తెలుసు. అంటే శిష్యులు ఏ ఏ మానసికత చేత ఇబ్బందుల పాలవుతూ ఉంటారో, ఎలాంటి మోహము చేత భ్రమల చేత అయోమయపడుతూ తరిగిపోతూ ఉంటారో, ఇవన్నీ తన అనుభవంలో కలిగిన వాడు గురువు. సో హీ నోస్ వాట్ అన్ ఇండివిజువల్ అండర్గోస్. దేర్ఫోర్ అట్టి వానికి అందరి పట్ల కరుణ ఉంటుంది. ఆ అనుభవం ఉన్నది కనుక అరే ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి తరుగుదల ఉంటుంది. కాబట్టి అలాంటి వికల్పములు కలిగినప్పుడు అలాంటి వారిని చూసి కోపగించుకోవడం కాదు, అది సంభవము అని తెలిసి అట్టి అపరాధములైతేనేమి, అట్టి తరుగుదలైతేనేమి, అలాంటి విషయము పట్ల క్షమ కలిగి ఉండగలడు. గురు ఈజ్ ద వన్ హూ కెన్ స్టిల్ లవ్ us in spite of our defects. He alone is Guru because he knows defects are possible. He has underwent all that. He saw that. వాటన్నింటినీ కాదంటూ అడుగడుగు వేసుకుంటూ వచ్చి పూర్ణచంద్రుడైనాడు. కాబట్టి మనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా సరే ఆ లోటుపాట్ల విషయంగా మనల్ని దూరం చేయడు. అతని యందు కరుణ ఉంటుంది,
క్షమించే గుణం ఉంటుంది. కాబట్టి ఎవరి యందు కరుణ, క్షమ అనే ఈ 2 గుణాలు ఉంటాయో వారే ఒకరికి ఉపదేశించగలరు తప్ప, వారే ఒకరి ఆధ్యాత్మిక పరిణతికి పాటుపడగలరే తప్ప, సూర్యుని వలె అట్లా ప్రకాశిస్తూ ఉన్నవారు ఆ పని చేయలేరు. కాబట్టే పెద్దలు ఈ మాట అన్నది, దేవుడి కంటే గురువు ఎక్కువ. గురు గోవింద్ దోనో ఖడే కాకే లాఘు పాయ్. గురువు గోవిందుడు ఇద్దరు నిలబడ్డారు. ఎవరికి నమస్కారం చేయాలి మొదలు, ఎవరికి పాద నమస్కారం మొదలు చేయాలి? బలిహారీ గురు ఆపునే జో గోవింద్ కో దిఖాయ్. సో నేనైతే గురువుకే నమస్కారం చేస్తాను, ఎందుకంటే ఈ గురువు ఉండడం వల్లే ఆ గోవిందుడు నాకు తెలిసాడు. కాబట్టి గురువును దేవుని కంటే పెద్ద స్థానంలో పెట్టి అట్లా ప్రశంసించుటకు కారణం ఇది. ఆ దేవుడు ఉన్నట్టుండి నన్ను ఉద్ధరించడు. ఆ దేవుణ్ణి చూద్దామంటే నా కళ్ళు పనిచేయవు, నేను అర్థం చేసుకోలేను. కానీ ఈ గురువు నన్ను అలాంటి తీక్షణమైన ప్రకాశముతో మాత్రమే భాషించే దేవుణ్ణి సైతం చూసేలా తయారు చేస్తాడు. నా జీవితంలో తదనుభూతిని నేను పొందేలా ప్రయత్నం చేస్తాడు. అలాగే నేను జారిపడ్డప్పుడల్లా అలా జారిపోవడాన్ని ఒక బలహీనతగా ఎంచడు. అలా జారిపోవడాన్ని స్వాభావికమని తెలిసి చెయ్యి పట్టుకొని పైకి లాగుతూనే ఉంటాడు. సో హీ ఆల్వేస్ లవ్స్ మీ ఇన్ స్పైట్ ఆఫ్ మై డిఫెక్ట్స్. చంద్ర. అలాగే నాకు శీతలమైన భావాన్ని సర్వదా అనుగ్రహిస్తూ ఉంటాడు. నేను ఏ పరితాపంతో వారి దగ్గరికి వెళ్ళినా సరే, ఓ చక్కటి మాటతోనో, ఓ చిరునవ్వుతోనో, ఒక ఉపదేశంతోనో ఆ పరితాపమును ప్రశమనము చేస్తాడు, శీతలత్వాన్ని ఇస్తాడు. అది గురువు. ఈ యావద్ లక్షణములకు పూర్ణ ప్రతీక శ్రీ వ్యాస భగవానులు. అలాగే వ్యాస భగవానులు అనుగ్రహించినటువంటి అద్వితీయమైన సారస్వతమునే తమ జీవితముగా కలిగి తత్సారస్వతమును అందరికీ అర్థమయ్యేలా ప్రవచించిన ప్రతివారు ఇలాంటి లక్షణం కలిగినటువంటి గురువులే. కాబట్టి వ్యాసదేవుల జయంతిని ఈ రూపంగా ఆధ్యాత్మిక పరముగా, కావ్యాత్మకముగా మనం అర్థం చేసుకుంటూ అలా ఈ యావత్ గురు పరంపరను సమాశ్రయించి గురువు పట్ల దినదినము భక్తిని, వారి చరణముల పట్ల ఆరాధనా భావమును, అలాగే వారు ఏ జ్ఞానమును మనకి ఇవ్వాలని సతత రతితో ఎదురు చూస్తూ ఉంటారో అట్టి జ్ఞానమును అందిపుచ్చుకునేందుకు దినదినము యోగ్యులం అయ్యేందుకు గాను మనము సంకల్పించుట గురు పూర్ణిమ నాడు గురువును పూజించుట అవుతుంది తప్ప కేవలం పై ఆరాధన విశేషాలతో గనుక కూర్చుండిపోతే అది గణిత దృష్టికి పరిమితమైన వ్యవహారము వలె ఉంటుంది. అక్కడ రసరమ్యత జన్మించదు, మాధుర్యము జన్మించదు. Therefore today we are all here assembled to worship our Guru with these feelings that hey Guru, నీవు నా జీవితానికి అట్టి శీతలత్వమును, జ్ఞానమును, అలాగే నాకు వలసిన సర్వ విధములైన మార్గదర్శనమును నేను అడిగినా అడగకపోయినా, నేను కొన్నిసార్లు ఏమరపాటుగా ఉన్నా సరే నన్ను ఎంచుకొని నా భుజం పట్టుకొని మీరు నాకు అనుగ్రహించెదరుగాక. ఆ దిశలో నేను మీ పాదపద్మములను ఈనాడు భజిస్తూ ఉన్నాను అని ప్రార్థనతో మనం గురువును సేవించెదముగాక. హరి ఓం తత్సత్. సద్గురు బ్రహ్మ సనాతన హే, సద్గురు బ్రహ్మ సనాతన హే, పరమ దయా ఘన పావన హే, పరమ దయా ఘన పావన హే. सद्गुरु ब्रह्म सनातन हे, परम दया घन पावन हे,
जन्मज दुख निवारण है, जन्मज दुख निवारण है, जगदोद्धारण कारण है, श्री गुरुदेव जनार्दन है, श्री गुरुदेव जनार्दन है, भव भय जलधि तारण है, भव भय जलधि तारण है, सद्गुरु ब्रह्म सनातन है, परम दया घन पावन है, जन्मज दुख निवारण है, जगदोद्धारण कारण है, श्री गुरुदेव जनार्दन है, श्री गुरुदेव जनार्दन है, भव भय जलधि तारण है, भव भय जलधि तारण है, सद्गुरु ब्रह्म सनातन है, परम दया घन पावन है। बोलिए श्री सद्गुरुनाथ भगवान की जय। नमः पार्वती पतये।